హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే వినాయకుడి దగ్గర పూజ చేస్తున్నాం. మేము ఎప్పుడు పూజ చేసినా కూడా ఇట్లా వర్షం వస్తుంది కంపల్సరీ. ఈరోజు కూడా సేమ్ అటాక్. వినాయకుడి దగ్గర పూజ చేయాలంటే ఫస్ట్ గౌరమ్మని చేసుకోవాలి. మనం ఎక్కడ పూజ చేసినా కూడా ఫస్ట్ వినాయకుడిని చేసుకుంటాం. ఇక్కడ కూడా వాళ్ళ అమ్మకి కూడా సేవించుకోవాలని గౌరమ్మని అయితే చేసుకోవాలి. పంతులు వచ్చినారు, ఇంకా లేట్గానే స్టార్ట్ అయింది పూజ 9:30కి. ఫస్ట్ ఇట్లా పూజకు కావాల్సినవి అన్నీ రెడీ చేసుకోవాలి. తర్వాత ఏది తేవాలన్నా కూడా ఇబ్బంది అవుతుందని పంతులు ఏం చెప్తారంటే, నేను చెప్పిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయా లేవా చూసుకోండి అని చెప్పి అన్నీ ఒక్కొక్కటి చెప్తే నేను అన్నీ సెట్ చేసి పెట్టుకున్నా. ఇక్కడ ఒక చిన్న గణపతిని పెట్టి ఈ గణపతికి మనం అష్టోత్తరం అన్నీ చేసుకుంటాం. ఎందుకంటే పెద్ద గణపతికి చేయాలంటే ప్రతిసారి లేవలేం, అందుకే అయ్యగారు ఇట్లా చేపిస్తారు. నేను ఇంక అన్నీ రెడీ చేసి పెట్టుకునే లోపు మా ఆయన పెద్ద గణపతి దగ్గర దీపాలు ఇట్లా అగరబత్తీలు అన్నీ వెలిగించి పెట్టిండు. అన్నిటికీ మూలం ఆదిదేవుడు, ఫస్ట్ విఘ్నేశ్వరుడు. ఈ వరాన్ని పొందడం కూడా ఈ స్టోరీ మొత్తం మనకు తెలిసిందే. ప్రతి దానికి ఆవేశపడకుండా, ఉరుకులాడకుండా, చెవులు పెద్దవిగా చేసుకోవాలి, కళ్ళు చిన్నవిగా చేసుకోవాలి అంటారు కదా, అది విఘ్నేశ్వరుణ్ణి చూసి మనం నేర్చుకోవాల్సింది. బుద్ధి జ్ఞానంతో విని దాంట్లో లాజిక్ కనుక్కొని వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన పరీక్షని కరెక్ట్ వేలా ఆలోచించి ఈ వరాన్ని పొందిండు ఆయన. ఫస్ట్ పూజింపబడే వరాన్ని పొందిండు. తల్లిదండ్రిని పూజించడంలో ఈయనకు మించిన భక్తుడు ఇంకొకరు లేరు. వినాయకుడిని చూస్తే ఆకారంలో ప్రతి అణువణువు మనకి ఏదో ఒకటి నేర్పించేదే అర్థం చేసుకోవాలి. కానీ అందరి జీవితాలలో విఘ్నాలన్నిటినీ తొలగించి విజయాల బాటకు నడిపించే తండ్రి వినాయకుడు. భక్తితో పూజ చేసుకోవాలి. అన్ని పండగలు ఒక్కరోజు 2 రోజులు, కానీ వినాయకుడి పండగ మాత్రం 9 రోజుల పండగ. పిల్లలకి పెద్దలకి అందరికీ సమానమైనటువంటి పండగ ఇది. మా చిన్నప్పుడు మాత్రం వినాయక చవితి వచ్చిందంటే అది నిజంగా మర్చిపోలేని మెమోరీస్. ఎంత ఆడేటోళ్ళం అంటే ఈవినింగ్ స్కూల్ అయిపోయిందంటే 10-11 వరకు వినాయకుడి దగ్గరే ఉండేటోళ్ళం. అంతా కలిసి కట్టుగా ఆడుకునేటోళ్ళం. కానీ ఇప్పుడు ఏమైందంటే మనుషులకు స్వార్థాలు ఎక్కువైపోయినాయి. ప్రతి పండగని కల్తీ చేస్తున్నారు. కానీ మేము ఎంజాయ్ చేసిన పండగలు ఇప్పటి పిల్లలు బహుశా చేస్తలేరేమో అని నేను అనుకుంటున్నా. ఇట్లా పంతులు చెప్పినట్టు అష్టోత్తరాలు చదువుకుంటా ఆయనకి స్నానం, గంధం, పసుపు, కుంకుమ, బుక్క, గులాలు, పువ్వులు, అక్షింతలతోటి అష్టోత్తరం చదువుకొని మనస్ఫూర్తిగా ఆయనను వేడుకున్నది ఒకటే, చేసే ప్రతి పనిలో తోడుగా ఉండు, అన్ని విఘ్నాలను తొలగించు, మేం వేసే ప్రతి అడుగులో నేనున్నా అని మా వెంట ఉంటే అంతే చాలు. పిల్లలకి చదివిపిస్తున్నాం కదా, చదువుతో పాటు సంస్కారాన్ని, విద్యాబుద్ధులను అన్నిటినీ ప్రసాదించాలని ఇష్టంగా చేసిన ప్రసాదాలని ఆయనకి నివేదించి ఆయన ఆరగించు తండ్రి అని వేడుకొని ఇట్లా హారతితో పూజనైతే ముగించేసుకొని మేము కూడా హారతి తీసుకున్నాం. వినాయకుడి పండగ అంటే ప్రకృతి పండగ. ప్రకృతిని వినాయకుడిగా పూజించడమే వినాయకుడి పండగ. ప్రకృతిని కాపాడుకోవడం కూడా మనందరి పైన ఆధారపడింది. పచ్చని చెట్లను పెంచి ప్రగతికి మెట్లుగా ఇద్దాం. ఇంకా ప్రసాదాల సంప్రోక్షణతోని మా పూజ కంప్లీట్ అయిపోయింది. తర్వాత పురోహితుడి ఆశీర్వాదం కంపల్సరీ. దేవుడే స్వయాన అయ్యగారు రూపంలో వచ్చి మన చేత పూజ చేయించి మనకు ఆశీర్వాదం ఇస్తారు. మనం కూడా అయ్యగారికి ఎంతో కొంత మనకు తోచినంత చేతిలో పెట్టి ఆశీర్వాదం తీసుకుంటే ఇంకా చాలా మంచిది. అయ్యగారికి దక్షిణ ఇవ్వందే పూజ చేసిన ఫలితం మాత్రం మనకు దక్కదు. ఎంతో కొంత ఇచ్చినా కూడా ఏ డిమాండ్ లేకుండా తీసుకుంటున్నారు అంటే ఇవాళ రేపు అయ్యగారులు మాత్రమే. నెక్స్ట్ ప్రసాదాలన్నీ పిల్లలకు వంచి హ్యాపీగా అందరు తినేసారు. నాకు కూడా హ్యాపీగా అనిపించింది, మనసంతా తృప్తిగా అనిపించింది పూజ చేసుకున్నందుకు. ఈ వీడియో కింతే. నమస్తే.